నేను వ్యతిరేకమే దీనికి. నువ్వు నన్ను పట్టుకున్నావు. ఏమైంది? అన్న ఏం చేసిరు అన్న ఇప్పటివరకు? ఈ రాత్రి పూట ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అన్న? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఈ టైంలో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అన్న? ఈ టైం అని కాదన్న, అంటే ఆధార్ కార్డు ఇవ్వాలి, మార్నింగ్ ఇవ్వాలి కానీ ఇక వాళ్ళు వచ్చారు. ఈ టైంలో ఎందుకు ఇచ్చారు? ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు కదా, ఈ టైంలో ఎందుకు ఇచ్చారు మీరు? ఇన్ఫర్మేషన్ అప్పుడే ఇచ్చామా? లేదు ఇన్ఫర్మేషన్ అట్లా ఇప్పటివరకు ఎవరికి కూడా ఇచ్చాం. వాళ్ళు వచ్చి ఫోన్ చేస్తే వచ్చిన, నేను ఫోన్ చేస్తే వచ్చిన తినటం చేసిన. ఇచ్చారా లేకుండా ఎట్లా? పై నుంచి ఇచ్చారు. ఎంతమందికి ఇచ్చారు ఇప్పటివరకు? 5 తీసుకున్నారు. ఇప్పుడు మీరు క్యాండిడేట్కి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు క్యాండిడేట్ కాదు కదా అతను, ఇప్పుడు తీసుకుపోయిన అతను క్యాండిడేట్ భర్త కదా అతను. మీరు ఎవరి పేరు ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు అన్న ఇప్పుడు? భర్తనే. ఏం పేరు? ఎవరికి ఇచ్చారు? అంటే పేరు నేను నోట్ చేసుకోలేదు, వాళ్ళు వచ్చిన వాళ్ళకు ఇచ్చి సైన్ తీసుకున్నాం అంతే. అంటే ఎవరు ఇవ్వమని చెప్పారు? ఎవరు ఇచ్చారు కాదు, ఇప్పుడు ఆర్టీ ఆఫీస్ నుంచి ఇచ్చారు ఆర్డర్స్, మనం డిస్పాచ్ చేసాం. ఈ రాత్రి 9 గంటలకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? నేను అయితే వాళ్ళు ఇప్పుడు నాకు ఫోన్ చేసి వచ్చిన, నేను ఫోన్ చేసి ఇప్పుడు ఎవరికి ఇచ్చినామో కూడా తెలియదు అంటారు మీరు. వాళ్ళు ఎవరో ఇచ్చినామని అంటే గుర్తుంచుకుంటారని జస్ట్ 5 ఇచ్చారు. 5 ఇచ్చిన వాళ్ళ పేరు గుర్తే తీసుకుపోయారు, వాళ్ళు సంతకాలు పెట్టి తీసుకుపోయారు. క్యాండిడేట్స్ ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళకు ఉంటుంది కదా, మాకు ఇయ్యరా అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోయి ఉంటుంది కదా అట్లా. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేషన్ షాపుల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిరిసిల్లాలో రాత పరీక్ష నిర్వహించడం జరిగింది. ఆ రాత పరీక్షలో రాత ఆన్సర్ షీట్ మీద ఎలాంటి ఇన్విజిలేటర్ సంతకం లేకుండా ఆన్సర్ షీట్లను తీసుకొచ్చి ఎవరికైతే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా ఈ కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నటువంటి నాయకుడు ఎవరైతే పేర్లు ఇచ్చిండో ఆ పేర్లను మొన్న 3 రోజుల కింద ఒకరోజు ముందే, ఇంటర్వ్యూల కన్నా ఒకరోజు ముందే ఆ ఆన్సర్ షీట్లను తారుమారు చేసి ఎవరి పేర్లకైతే ఇవ్వదలుచుకున్నారో వాళ్ళతో ఆన్సర్ షీట్లు నింపించి వాళ్ళతో సంతకాలు తీసుకొని పూర్తిగా అక్రమంగా, పూర్తిగా అన్యాయంగా ఈ రేషన్ డీలర్షిప్లను వాళ్ళ అనుకున్న వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అక్రమంగా నీకు ఈరోజు ఈ రాత్రి పూట దాదాపు 8 గంటలకు 9 గంటలకు ఒక్కొక్కరిని పిలుచుకుంటూ చేసుకుంటూ దొంగతనాన నీకు రేషన్ డీలర్షిప్ల ప్రొసీడింగ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకింత అన్యాయం? ఎందుకింత అక్రమంగా చేస్తూ ఉన్నారు? ఎందుకింత దొంగతనంగా చేస్తూ ఉన్నారు? సర్దార్గా చేసేది ఉంటే ఆఫీస్ వేళల్లో ఇప్పిర్రి ప్రొసీడింగ్లు. ఇంత దొంగతనంగా అక్రమంగా ఎవరికి తెలియకుండా ఇవ్వాల్సిన గతి ఎందుకు పట్టింది అధికారులకు? ఈ డీలర్షిప్లను వెంటనే రద్దు చేయాలి, ఖచ్చితంగా రద్దు చేసి కొత్తగా మీరు అధికారులకు మేమందరం రిక్వెస్ట్ చేసేది ఒకటే, మేము చెప్పేది కూడా ఒకటే, ఖచ్చితంగా కొత్తగా రేషన్ డీలర్ షాపులకు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ రిజల్ట్ను మీరు ఆన్లైన్లో షో చేయగలరు. అదేవిధంగా మీరు ఇంటర్వ్యూ తీసుకోగలరు. ఎందుకంటే మీరు ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాళ్లకు ఇంటర్వ్యూ తీసుకొని ఆన్సర్ ఏది ఎగ్జామ్ కండక్ట్ చేసి అవన్నీ పక్కన పడేసి మీరు ఎవరికి పడితే వాళ్ళకు ఆన్సర్ షీట్లో మార్క్స్ వేసుకొని మీరు అనుకున్న వ్యక్తులకు ఎవరైతే ఇయ్యదలుచుకున్నారో ఆ వ్యక్తులకు మీరు ఇవ్వటము. అదేవిధంగా దాంట్లో ఒక్కొక్క అభ్యర్థి దగ్గర 3 లక్షల రూపాయలు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దానికి మీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులే ఆరోపణలు చేసిరు ఇక్కడ. అదేవిధంగా తంగల్పల్లి మండలికి సంబంధించినట్టు ఇంకొక ఎరడిపేట మండలికి సంబంధించినట్టు ఒక కాంగ్రెస్ నాయకుడు మాలాంటి బీఆర్ఎస్ నాయకుల దగ్గరికి వచ్చి అన్న 3 లక్షల రూపాయలు మా దగ్గర తీసుకున్నారు, మేము కాంగ్రెస్ నాయకులము, మేము కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసినాము, ఏం చేద్దామన్నా అని చెప్పి చెప్పుకున్న దుస్థితి ఇక్కడ దాపురించింది. మేము ప్రజాపాలన అంటున్నారు మీరు,
ప్రజాపాలన కాదు మీరు చేసేది, వసూళ్ల పాలన చేస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యవహారాలకు మీరు చరమగీతం వాడాలి. ఖచ్చితంగా మేము మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లోపల దీన్ని మేము ఎదిరిస్తాం. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ రద్దే వరకల్లా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.